నా దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి, బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, కండక్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఈ మూడిట్లలో అసలు ఏది నేను అప్లోడ్ చేయాలి? మరి ఏంటి అసలు తేడా? దీన్ని బోనఫైడ్ ఎందుకన్నారు, దీన్ని స్టడీ సర్టిఫికేట్ ఎందుకన్నారు? ఉద్యోగాలకు అప్లికేషన్ చేసేటప్పుడు కావచ్చు, వన్ టైం రిజిస్ట్రేషన్ అప్లికేషన్ చేసేటప్పుడు, లేదా ఇంకేదైనా జాబ్ అప్లికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు స్కాన్ చేసి అప్లోడ్ చేసే టైంలో చాలామంది చాలా రకాల కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే కనుక, నా దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి, బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, కండక్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఈ మూడిట్లలో అసలు ఏది నేను అప్లోడ్ చేయాలి అని అడుగుతున్నారు. నేను చెప్తాను, డోంట్ వరీ, మీ కన్ఫ్యూజన్కి అయితే పులి స్టాప్ పెట్టేస్తాను. అంటే అంతేకాకుండా ఆర్ యూ బిలాంగ్స్ టు లోకల్ క్యాండిడేట్ అని అడుగుతున్నారు. సో ఆర్ యూ బిలాంగ్స్ టు లోకల్ క్యాండిడేట్ అంటే ఏం పెట్టాలి, నీ ఎస్ పెట్టాలా నో పెట్టాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు. దాన్ని కూడా నేను ఈ వీడియోలో సమాధానం చెప్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కనే బెల్ బటన్ ఉంటుంది. ఆ బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అక్కడ ఆల్ అని క్లిక్ చేస్తేనే నేను ఇట్లాంటి చేసే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు పొందొచ్చు, మిస్ కాకుండా ఉంటుంది. నేను 2004-05 బ్యాచ్, నాది 10th క్లాస్. అయితే 1 to 5 ఒక స్కూల్లో చదువుకున్నా, 6 to 10 6 నుంచి 10వ తరగతి వరకు ఒక స్కూల్లో చదువుకున్నా. నేను చదువుకున్నప్పుడు బోనఫైడ్ సర్టిఫికేట్ ఇచ్చారు, స్టడీ సర్టిఫికేట్ ఇచ్చారు, కండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు, బర్త్ సర్టిఫికేట్ అని ఇచ్చారు. ఇప్పుడు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు. అప్పుడైతే నాతో పాటుగా లేకపోతే లాస్ట్ గత 10 సంవత్సరాల కింద వరకు కావచ్చు, దాదాపు లేకపోతే 5-6 సంవత్సరాల కింద వరకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి అందరికీ అట్లనే ఇచ్చారు. ఇప్పుడు ఇస్తున్నారో లేదో మనకు తెలియదు, అఫ్కోర్స్ నాకు తెలిసి అయితే ఇవ్వట్లేదు. అయితే ఈ అప్లోడ్ చేసే క్రమంలో మరి నేను ఏది అప్లోడ్ చేయాలి? స్టడీ అప్లోడ్ చేయాలా, బోనఫైడా, కండక్టా, బర్తా అని అంటే కనుక, అయితే చాలామంది దగ్గర ఈ కండక్ట్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా బోనఫైడ్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ రెండింటికి కొంచెమే తేడా ఉంటుంది. ఈ రెండు తేడా ఉన్నా కూడా రెండింటిలో ఏదైనా కూడా మీరు హ్యాపీగా స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయవచ్చు. మరి ఏంటి అసలు తేడా? దీన్ని బోనఫైడ్ ఎందుకన్నారు, దీన్ని స్టడీ సర్టిఫికేట్ ఎందుకన్నారు అంటే కనుక చూడండి, నేను 6th to 10 ఒక స్కూల్లో చదువుకున్నా. స్కూల్లో చదువుకొని నేను వెళ్ళిపోతున్నా. ఓకే, సో వెళ్ళిపోయేటప్పుడు ఈ క్యాండిడేట్ పలానా క్యాండిడేట్ నా స్కూల్లో ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ వరకు చదువుకున్నాడు, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ అకాడమిక్ ఇయర్ వరకు అని స్టడీ పూర్తయిన తర్వాత ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ని స్టడీ సర్టిఫికేట్స్ అంటారండి. ఓకేనా, అర్థమైందా క్లియర్గా? రైట్. నెక్స్ట్ బోనఫైడ్ సర్టిఫికేట్. బోనఫైడ్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే కనుక, పలానా క్యాండిడేట్ నా స్కూల్లోనే 6వ తరగతి నుంచి చదువుతున్నాడు, లేకపోతే మీరు చదివే తరగతి ప్రజెంట్ ఈ క్యాండిడేట్ ఈ తరగతి నుంచి ఈ తరగతి వరకు ఇంకా చదువుతూనే ఉన్నాడు, నా స్కూల్లోనే చదువుతున్నాడు అని ఇచ్చేది అన్ని బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటారు. రెండింటికి పెద్ద వ్యత్యాసం ఏం లేదండి. ఎందుకంటే అక్కడ ఆ ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు, ఈ పలానా క్యాండిడేట్ పలానా స్టూడెంట్ నా దగ్గరనే చదివాడు లేకపోతే చదువుతున్నాడు అని అక్కడ మనకి రాసి ఇచ్చినట్టే. సో పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఈ రెండింటి కూడా మనం హ్యాపీగా ఏది స్టడీ సర్టిఫికేట్స్ అయితే మ్యాక్సిమం ఉంటే అది అప్లోడ్ చేయండి. లేదు సార్ నా దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేదు, బోనఫైడ్ ఉందంటే హ్యాపీగా స్కాన్ చేసి అప్లోడ్ చేయవచ్చు. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న సుధా ఉద్యోగం వస్తే ఎంక్వైరీ చేసుకున్నా కూడా మీ రికార్డ్ అక్కడ ఉంటుంది, ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ డౌట్ క్లియర్ అయింది కదా? ఒక లైక్ చేయండి. మరి ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేది కేవలం మన లోకల్ క్యాండిడేట్ని డిసైడ్ చేసేటటువంటిది. ముఖ్యంగా 1 to 7th క్లాస్ అనేది ఈ లోకల్ క్యాండిడేట్ అంటే ఒకప్పుడు మనది ఉమ్మడి జిల్లా ఉండే మన తెలంగాణలో, ఇప్పుడు ఏ జిల్లాకి ఆ జిల్లా అయిపోయింది. సో లేటెస్ట్ జిల్లా ప్రకారం ఈ క్యాండిడేట్ 1 to 7లో 4 తరగతులు, ఇంకా 1 to 7లో 4 తరగతులు ఏ జిల్లాలో అయితే కంటిన్యూగా చదువుకున్నారో ఆ జిల్లా లోకల్ క్యాండిడేట్ కిందకి వస్తాడు. ఆర్ యూ బిలాంగ్స్ టు లోకల్ క్యాండిడేట్ అని అడుగుతుంది క్వశ్చన్. అక్కడ ఎస్ పెట్టాలా నో పెట్టాలా అని అడుగుతున్నారు చాలామంది. అయితే ఎస్ పెట్టాలా నో పెట్టాలంటే మన తెలంగాణ క్యాండిడేట్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎస్ పెట్టాలండి. మరి ఏ జిల్లా వస్తుంది అంటే కనుక, మీరు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఏ జిల్లాలో ఏ జిల్లా వస్తుంది ప్రజెంట్ అనేది చూసుకోండి. మరి 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు ఒక జిల్లా చదువుకున్నా, 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఒక జిల్లా చదువుకున్నా, మరి అసలు ఈ రెండిట్లలో ఏది పెట్టాలి? మీరు 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నది ఏ జిల్లా అతను గది పెట్టమంటారు, మళ్ళీ గిదేంది అని అంటారు అనుకుంటారా? అయితే 7 క్లాసులలో 7 తరగతులలో 4 తరగతులు ఏ జిల్లా కింద అయితే మీరు చదువుకున్నారో ఆ జిల్లా మీ యొక్క లోకల్ జిల్లా కిందకి వస్తుంది. ఉమ్మడి జిల్లా మరి ఒకప్పుడు పాత జిల్లా ఉంది కదా, అది పెట్టవచ్చు అంటే అది పెట్టరాదండి. 1 నుంచి 7 తరగతులలో 4 తరగతులు ఏ జిల్లా కిందకి వస్తుందో అదే ప్రజెంట్ మీ యొక్క
జిల్లా. సో ఆ జిల్లాకి అప్లికేషన్ చేస్తే కనుక మీరు ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది మనకు బోనఫైడ్ సర్టిఫికేట్స్కి స్టడీ సర్టిఫికేట్స్కి తేడా. అండ్ లోకల్ క్యాండిడేట్ అంటే నాకు ఎంతో కొంత తెలిసిన అవగాహనతో మీకైతే చెప్పడం అయితే జరిగింది. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.